జోహార్ గద్దరన్న. ఈనాటి గద్దరన్న గారి వర్ధంతి సమాప్తం సందర్భంగా జోహార్లు అర్పిస్తూ, నిజంగా ప్రజాయుద్ధ నౌక మన గద్దరన్న లేని లోటు మనకందరికీ ఆ రోజు ఉద్యమ స్ఫూర్తినిచ్చిన గొప్ప నాయకుడు. ఆ ప్రజాయుద్ధంలో అయితేనే తెలంగాణ ఉద్యమంలో మన అందరినీ ఉద్యమం వైపు నడిపిన వ్యక్తి. నిజంగా గద్దరన్న గారిని నేను చిన్నప్పుడు తన పాటలతోని ఎక్కడ కార్యక్రమం ఉన్నా, అప్పుడు చిన్న చిన్న బుక్కులున్న క్యాసెట్లో ఉన్న మన పాట అయిన స్ఫూర్తిని పొంది ఇలా ఒక చిన్న ఉద్యోగుల సంఘానికి నాయకుడైనంటే ఆ రోజు గద్దరన్న స్ఫూర్తిని ఇలా మేము అందరం చూపిస్తున్నాం. జేఏసీలో కూడా చాలామంది చిన్న తరగతి ఉద్యోగులు ఉంటారు. ఆ ఉద్యోగులకు నాయకత్వం వహిస్తూ ఈ సంఘాన్ని నడుపుకుంటూ గద్దరన్న వారసులుగా అవి అందరం ఇలా ఉద్యమంలో ఉన్నామంటే ఆ రోజు గద్దరన్న ఉన్న ఆశయాలని ఇలా కొనసాగిస్తున్నాం. మాకున్న అనుబంధం గద్దరన్నతో ఆ రోజు కరీంనగర్ జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ కరీంనగర్లో తెలంగాణ ఉద్యమంలో మాకు వచ్చి మన స్ఫూర్తిని పొంది మీ తెలంగాణ వస్తే ఏమవుతుంది, మన తెలంగాణ ఎట్లా ఉండాలి, అయితే తెలంగాణ ఎట్లా ఉండాలని చెప్పిన సందర్భం ఇలా నాకు గుర్తొస్తుంది. నిజంగా అటువంటి నాయకుడు మనకు లేకపోవడం, ఆయన ఇటువంటి వ్యక్తులకు మరణం అనేది ఉండదు. ఇలా గద్దరన్న వర్ధంతి, అలాగే జయశంకర్ ప్రసాద్ జయంతి. ఒక వీరుడు మరణిస్తే ఇంకో వీరుడు ఉద్భవిస్తారన్నట్టు వాస్తవానికి ఇక నా జన్మదినం కూడా ఇలా గద్దరన్న వర్ధంతి కావడం బాధగా ఇచ్చిన ఒక మహానుభావుడు ఇలా మనకు లేదు లోటు. అన్న రావడం, గద్దరన్న కొడుకు నిజంగా మీరు సూర్యమన్న స్ఫూర్తిని నిజంగా కొనసాగి చాలాసార్లు వచ్చి అన్న మీరు రావాలి అంటే ఇలా మా బర్త్డే ఉన్నా ఇలా గద్దరన్న వర్ధంతి రావాలి, మా ఉద్యోగ సంఘ నాయకులను కూడా తీసుకొచ్చి ఇలా అటువంటి స్ఫూర్తి ఉన్న నాయకుడు మనకు దొరకడం నిజంగా అరుదు. వాస్తవానికి ఎందరో లక్షల మందిని కదిలించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇలా మనకు స్ఫూర్తిని ఇవ్వాలి. గద్దరన్న వారసత్వాన్ని మనం కొనసాగించి బడుగు బలహీన వర్గాలను ఇంకా అభ్యున్నతి చేసి మన ఆయన ఆశయాలను కొనసాగించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.